గత 47 రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అన్నా క్యాంటీన్ల వద్ద అన్నదాన కార్యక్రమాలను ప్రతిరోజు తమ సొంత ఖర్చులతో నిర్వహించడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు అన్నారు. అన్నదాన కార్యక్రమాల్లో భాగంగా నేడు ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల అన్నా క్యాంటీన్ నందు ఐటీడీపీ నాయకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ ఒంగోలు నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొఠారి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పిలుపు మేరకు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అన్నా క్యాంటీన్ల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా 8వ డివిజన్ నందు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఐటీడీపీ నాయకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కొఠారి నాగేశ్వరరావుతో పాటు ఐటీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి భార్గవ్, నగర అధ్యక్షులు సత్యనారాయణ, సెక్రటరీ లక్ష్మణరావు, గోపి, వీరాంజనేయులు, షేక్ ఆరిఫా, అనూష తదితరులు పాల్గొన్నారు. ఈలోపు గత 45-47 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ ఎన్టీ రామారావు ఏదైతే పేదవాడి కోసం ఆయన పార్టీ పెట్టాడో ఆయన మాటని నెరవేర్చడం కోసం నిరంతరంగా 47 రోజుల పాటు ఈ అన్నా క్యాంటీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మా ఒంగోలు నియోజకవర్గంలో మా ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారి పిలుపు మేరకు ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అయితేనేమి, తాతలు అయితేనే ముందుకొచ్చి ఈ క్యాంటీన్ నిర్వహించడానికి ముందుకొచ్చారు. అందులో భాగంగా ఈరోజు మా ఒంగోలు ఐటీడీపీ బృందం ఎవరైతే మా ఐటీడీపీ సభ్యులు ఉన్నారో వారందరూ మేము స్పాన్సర్ చేస్తామని చెప్పి ముందుకొచ్చారు. వారందరినీ పేరున అభినందిస్తూ ఉన్నాం. ఇలాగనే తెలుగుదేశం పార్టీ అంటే సేవ కోసం ప్రజలకి ఏదైతే మంచి జరిగిందో దానికి అందరికీ ముందుంటారని చెప్పని మరొకసారి ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను తిరిగి అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించడం జరిగింది. ఈలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల అన్నా క్యాంటీన్లు ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకారంతో అన్నా క్యాంటీన్లలో పేదవాళ్లకు అన్నం పెట్టడం జరుగుతుంది. అలాగనే ఐటీడీపీ ఆధ్వర్యంలో కూడా ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు మేము కూడా మా వంతుగా ఐటీడీపీ ఆధ్వర్యంలో ఈరోజు పేదవాళ్లకు అన్నా క్యాంటీన్ల ద్వారా అన్నదానం అనేది చేయడం జరుగుతుంది. ఈరోజు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది అన్నా క్యాంటీన్లో. ఈరోజు మా ఐటీడీపీ తరఫున మా సహకారం అందించడం కోసం మేము ఈరోజు అన్నదానం చేస్తాం. గత 2014 నుంచి 19 వరకు అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో బాగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2019 నుంచి 24 గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఈ అన్నా క్యాంటీన్లు మూసేసి పేదలకి అన్నం అందకుండా చేయడం జరిగింది. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఒంగోలునే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో రోజుకి ఒకళ్ళు దాతల లెక్కన ఈ రోజున అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున మన ఒంగోలు నియోజకవర్గంలో కొత్తపట్నం బస్టాండ్ దగ్గర నుండి అన్నా క్యాంటీన్లో ఐటీడీపీ తరఫున స్పాన్సర్ చేసి అన్నా క్యాంటీన్ వృద్ధులకి అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది. అందరూ కూడా దీన్ని గమనించవలసిందిగా కోరుచున్నాం.